ఇప్పుడు ప్రీ వర్కౌట్ ఏది తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే మీకు వీడియోలో క్లారిఫై చేస్తాను. వీడియో పక్క సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నార్మల్‌గా జిమ్ చేసే పర్సన్స్ అయితే మీరు ఒక బ్రూ కాఫీ తీసుకోండి అండ్ 2 బనానా తీసేసుకొని వెళ్ళిపోండి. దాంతో ఫుల్ కార్బ్ లోడ్ ఉంటుంది అండ్ కాఫీలో కొంచెం ఎంతో కొంత మన కెఫెన్ అనే కంటెంట్ ఉంటుంది కాబట్టి మీ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటుంది. అట్లనే మీకు కార్బ్ లోడ్ చేస్తారు కాబట్టి మీ బాడీ కూడా ఎక్సర్సైజ్ చేస్తే మంచి పంప్ వస్తుంది. లేదు అంటే మీరు ఆల్రెడీ ప్రోటీన్ గిట్ల తీసుకుంటే ఒక 1 స్కూప్ ఆఫ్ ప్రోటీన్ తీసేసుకొని వెళ్ళిపోండి. ఇది కూడా బెస్ట్ రిజల్ట్ చూపిస్తుంది. లేదు మా దగ్గర బడ్జెట్ ఉంది, మేము ఇంకా పెట్టుకోవాలనుకుంటే మాత్రం ప్రీ వర్కౌట్ తీసేసుకోండి. ప్రీ వర్కౌట్ తీసుకుంటే మీకు చాలా అంటే చాలా పంప్ వస్తుంది. వాస్కులారిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. మీ ఆఫ్టర్ వర్కౌట్ మీ మజిల్ కూడా మంచి పంప్ కనిపిస్తుంది అండ్ మీ బ్రెయిన్ కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉంచుతుంది. బట్ ఇది మాత్రం మెయిన్‌గా గుర్తుపెట్టుకోండి. ప్రీ వర్కౌట్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే మార్నింగ్ జిమ్ చేసే వాళ్ళు మాత్రమే తీసుకోండి. అంటే బిఫోర్ ఆఫ్టర్‌నూన్ ముందు చేసే వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఆఫ్టర్‌నూన్ తర్వాత అంటే 4, 5 తర్వాత చేస్తా అనుకునేటోళ్ళు మాత్రం ప్రీ వర్కౌట్‌కి వెళ్ళకండి. ఎందుకంటే ప్రీ వర్కౌట్ బాడీని ఎంత యాక్టివ్‌గా ఉంచుతుందో మీ బ్రెయిన్ కూడా అదే విధంగా యాక్టివ్‌గా ఉంచుతుంది. మీరు స్లీప్ సైకిల్ అనేది మొత్తం పోతుంది. మీ స్లీప్ కరెక్ట్‌గా ఉండదు. నైట్ నిద్ర పట్టదు. ఎందుకంటే దాని ఎఫెక్ట్ ఎంతైనా 10 అవర్స్ మీ బాడీ మీద చూపిస్తుంది అండ్ మీ బ్రెయిన్ మీద కూడా. అందుకే ఈవినింగ్ సెషన్ వాళ్ళు ప్రీ వర్కౌట్ స్కిప్ చేయండి. మార్నింగ్ సెషన్ వాళ్ళైతే ప్రీ